అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ అందరికీ కూడా శవాసన్ విశేషత చెప్పబోతున్నాం. రాజుగారు, మీరు చెప్పకుండానే మాకు ఇది మాత్రం భలే వచ్చు అని మీరు అనుకుంటున్నారు. శవాసన అనేది మీరు పడుకుంటే శవాసన అవ్వదండి. శరీరములు అన్ని భాగాలని మీ స్వాధీనంలో లేకుండా, పట్టు లేకుండా వదిలేస్తే అసలైన శవాసనలో తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతిని శరీరానికి అందించే చక్కటి ఆసన శవాసన్. పగలంతా కష్టపడి పని చేసుకుంటాం 10-15 గంటల పాటు. రాత్రిపూట 6 గంటల శరీరాన్ని పడుకోబెడితే ఈ 15-18 గంటల కష్టమంతా 6 గంటల విశ్రాంతిలో ఎలా తొలగిపోయి శరీరం రీఛార్జ్ అయ్యి మైండ్ రిఫ్రెష్ అయ్యి ఎలా కొత్త ఉత్తేజంతో ఉదయం పూట మనం సిద్ధంగా ఉంటామో, ఒక గంట సేపు ఆసనాలు, ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ విద్యలు ఇట్లాంటివన్నీ అభ్యాసం చేసిన తర్వాత చివరిలో శవాసన వేయటం ద్వారా శరీర అవయవాలన్నిటికీ చక్కటి నిద్ర, చక్కటి ఉపశమనం, మంచి శాంతి అవయవాలన్నిటికీ చేకూర్చడానికి శవాసన ఉపయోగపడుతుంది. శవాసనలో మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినది ఒకటి ఉంటుంది. శరీర అవయవాలన్నీ మనం పట్టు లేకుండా నేల మీద వాల్చట్ల పడేస్తాం కదా, మీ మనసును కూడా ఎక్కడా పెట్టకుండా ఆలోచన లేని విధంగా శవములాగా దీన్ని కూడా వదిలేస్తే ఈ శరీరం మీద కంట్రోల్ కూడా మైండ్కి లేకుండా అట్లా వదిలేస్తే బాగా రిలాక్సేషన్ కలుగుతుందన్నమాట. అలా శవాసనలో ఎలా మనం శరీర అవయవాల్ని రిలాక్స్ చేసుకెళ్ళాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఏదో పడుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఉంటాం. మంచం మీద పడుకున్నప్పుడు శవాసనాన్ని పడుకున్నప్పుడు శరీరాన్ని, మనసుని మనం చెప్పినట్టుగా చేయిస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అట్లా పడుకున్న తర్వాత చేతులు అట్లా వాల్చేస్తాం. ఆ తర్వాత కాళ్ళు, పాదాలు అట్లా వాల్చేస్తాం. శరీరము, సీటు బరువు, వీపు బరువు అన్నీ నేల మీద వదిలేసేస్తాం. అంటే ఏ భాగము మనకి పట్టు లేకుండా అన్ని అవయవాల పట్లని నేల మీద వదిలేస్తాం. అంటే భారము లేని స్థితికి శరీరాన్ని తీసుకెళ్తాం. ముందుగా ప్రాణాయామం చేయటం వల్ల మనసు కూడా ఆలోచన లేని నిర్మల స్థితిని అనుభవిస్తూ ఉంటుంది శవాసనలో. ఇట్లా 5-10 నిమిషాలు శవాసన వేసి రిలాక్స్ అయితే 1 గంట 2 గంటలు నిద్రపోతే ఎంత రిలాక్సేషన్ లభిస్తుందో 5-10 నిమిషాలు శవాసనలో అంతటి రిలాక్సేషన్ని శరీర అవయవాలకి, మనసుకి అందించినట్లు అవుతుందన్నమాట. ట్రై చేయండి, మానసిక ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది. చివరికి శవాసన నుంచి లేచేటప్పుడు అట్లా ఒక సైడ్కి తిరగండి శరీరాన్ని. ఇప్పుడు ఎడమ చేయి వైపు మొత్తం తిప్పాము, కుడి చేయి అట్లా అనిచ్చాం. ఈ చేతుల సపోర్ట్తో అట్లా సైడ్కి దిగి లేవటం అనేది ఒక మంచి అలవాటుగా మనం యోగాలో నేర్చుకుంటాం అన్నమాట. మీరు కూడా ఎప్పుడు ఈ అలవాటు ప్రకారం మంచం నుంచి లేచేటప్పుడు కూడా అట్లా లెగిస్తే మంచిది. ఇప్పుడు చెప్పిన విధముగానే మీ పాదాలు, కాళ్ళు, సీటు భాగం, నడుము భాగం, చేతులు, మెడ అన్నిటినీ మన స్వాధీనం లేకుండా పూర్తిగా అట్లా వదిలేసి ఇవి నావి కాదు, నాకు ఇవేమీ లేవన్నట్టుగా డిటాచ్డ్గా శరీరం నుంచి మీరు వేరైనప్పుడు పూర్తి ఫలితాన్ని శవాసనంలో మీరు పొందగలుగుతారు. కాబట్టి పెద్ద వయసు వారు ఆసనాలు చేసేటప్పుడు మధ్య మధ్యలో 2-3 సార్లు కూడా విరామం తీసుకుంటూ శవాసన వేసి 2-3 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళా వేయండి. అప్పుడు మీకు అలసట లేకుండా ఆసనాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు. పనిలో కూడా 1 గంట 2 గంటలు చేసేసరికి బడలేకగా అనిపిస్తే, నీరసంగా అనిపిస్తే వచ్చి ఒక 5-10 నిమిషాలు అట్లా శవాసనలో రిలాక్స్ అయ్యి శరీర అవయవాల్ని రీఛార్జ్ చేసుకుని మళ్ళా పనిలోకి వెళ్ళండి. అప్పుడు మీ రిటైర్మెంట్ జీవితంలో కూడా పని సామర్థ్యం మీకు పెరుగుతుంది. స్ట్రెస్, ఒత్తిడి లేకుండా, నొప్పులు లేకుండా మీరు హాయిగా పనులు చేసుకోవటానికి శవాసన కూడా అట్లాంటప్పుడు ఉపయోగపడుతుంది. మన ఋషులు మన శరీర అవయవాల్ని, మనసును కూడా బాగా విశ్రాంతిలోకి తీసుకెళ్ళటానికి, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందటానికి కూడా ఇలాంటి చక్కటి శవాసనని
మనకి నేర్పించినందుకు మంచిగా ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.